నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంకా 3 సంవత్సరాల్లో చంద్రబాబు లేచిపోతాడని చెప్పాడు. లేచిపోతాడంటే ఏం అర్థం వచ్చేటట్లు చెప్పాడో కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగా గట్టిగానే స్పందించారు. బాబు జగన్ పక్కన వెళ్ళి ఆడుకో, నన్ను క్లైమోర్ మైన్సే ఏమీ చేయలేకపోయాయి, మీ నాన్నగారే ఏమీ చేయలేకపోయారు, ఇంకా నువ్వెంత నీ బతుకెంత అని చెప్పి అర్థం వచ్చేటట్లయితే మాట్లాడుకొచ్చారు. సో ఇక్కడ చూడండి, జగన్ నన్ను ఏమీ చేయలేవు, నువ్వు శాపనార్థాలు పెట్టినంత మాత్రాన నువ్వేదో పెద్ద పోప్ జాన్ పాల్ అయినట్లు, లేదా ఒక శంకరాచార్యులు అయినట్లు, లేదా నువ్వు ఒక పెద్ద మహమ్మద్ ప్రవక్త అయినట్లు నువ్వు పెట్టేటువంటి శాపనార్థాలకు నాకేమీ కాదు. నువ్వు నీ యొక్క అనుచరుల దగ్గరనో నీ పార్టీ నాయకుల దగ్గరనో తిట్టించిన మాత్రాన, లేదా నువ్వు శాపనార్థాలు పెట్టినంత మాత్రాన నాకు జరిగేటువంటి నష్టం ఏం లేదు. క్లైమోర్ మైన్సే నన్ను ఏమీ చేయలేకపోయాయి. ఆల్రెడీ నేను సుదీర్ఘమైన 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నీలాంటి పిల్ల బచ్చాలను చాలా మందిని చూశాను. సో అందులో నువ్వు ఒకడివి అని చెప్పుకొచ్చారు. బాంబులు పేలితేనే నాకేం కాలేదు, తిట్లు శాపనార్థాలు నాకు తాకవు. రాయలసీమ కరువు వస్తే ప్రజల కోసం నిలబడ్డాం, ఈ ప్రాంతానికి నీరిచ్చామన్న సంతృప్తి గొప్పది. సీమకు జగన్ 2000 కోట్లు కూడా ఇవ్వలేదు, వచ్చు మర్రి గండుకోట మేము కట్టినవే. ఇప్పుడు హంద్రీ నీవా నీళ్ళు ఇచ్చాం. రాయలసీమ ఇక రతనాల సీమే. సీఎం చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా రాయలసీమ ప్రాంతానికే చెందిన వాళ్ళు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాయలసీమ ఎంత మాత్రం అభివృద్ధి చెందిందో రాయలసీమలో వచ్చినటువంటి ఫలితాలే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు. రాయలసీమలో ఎప్పుడూ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళే నమ్ముతారు. అలా బలంగా ఉన్న చోటనే అంత గట్టి దెబ్బ పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో రాయలసీమను ఎంతగా అభివృద్ధి చేశాడో, రాయలసీమ కరువుని ఏ విధంగా ఎదుర్కొన్నాడో, రాయలసీమ ప్రాంతాన్ని ఆ ప్రజలను ఏ విధంగా ఆదుకున్నాడో అనేది ఆ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడము, అందులోనూ రాయలసీమలో ఎన్ని సీట్లు వచ్చినాయో మనకు అందరికీ తెలుసు. అదే ప్రత్యక్ష ఉదాహరణలు. చూడండి, రాజకీయాలు సమస్యలు ఎప్పుడూ ఉంటాయని, క్లైమోర్ మైన్స్ కూడా నన్ను ఏమీ చేయలేకపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ లాంటోళ్ల తిట్లు శాపనార్థాలు తనకు తాకవని చెప్పారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాలలో సీఎం పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మాల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీ నీవాకు నీటిని విడుదల చేశారు. గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలో హంద్రీ నీవా గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఒక హంద్రీ నీవా ఏంది, అసలు రాజశేఖర్ రెడ్డి అంటేనే ఆయన జలయజ్ఞానికి మారిపోయారు అని చెప్పుకునేటువంటి ఆయన వారసుడైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు జలయజ్ఞము లేదు, మొత్తం ధనయజ్ఞము చేసి కనీసం ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయకుండా, కనీసం ఒక తట్ట మట్టి కూడా వేయకుండా, ఒక రాయి ఒక ఇటుకు కూడా వాటి ముఖాన వేయకుండా కేవలం బటన్లు నొక్కుంటా, ఆ బటన్లు కూడా ఎవరికి నొక్కారని చాలా వీడియోల్లో చర్చించాము. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసము తన వర్గాలకు, తనకు ఓట్లేసేటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు స్కీములు ఇచ్చుకుంటూ నవరత్నాలని ఒకటి డిజైన్ చేసుకుని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాడే తప్ప, తన ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నం చేశాడే తప్ప రాష్ట్రానికి కానీ ముఖ్యంగా రాయలసీమకు కానీ చేసిందేమీ లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోలవరం ప్రాజెక్టు దేవుడెరుగు, కనీసం ఒక కల్వర్టు కట్టినటువంటి పాపాన కూడా పోలేదు. ఎప్పుడు చూడు బటన్లు నొక్కినాం అని చెప్పి కాలయాపన చేసి 5 సంవత్సరాలు టైం పాస్ చేశారు. ఈ సందర్భంగా రైతులతో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేను. రాయలసీమలో కరువు కష్టాలు ప్రజల బాధలు తనకు తెలుసు. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడింది తెలుగుదేశం పార్టీనే. రామదుర్గంలో ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నాం. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్ తొలిసారిగా ఆలోచించారు. హంద్రీ నీవా, గాలేరు నగిరి, తెలుగు గంగలకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయన ఆశయాలను టీడీపీ నెరవేర్చింది. రాయలసీమకు నీరిచ్చాకే చెన్నైకు నీళ్లు ఇస్తానని ఆనాడు ఎన్టీఆర్ చెప్పారు. హంద్రీ నీవా నీరు 550 కిలోమీటర్లు ప్రవహించి చిత్తూరు కుప్పం వరకు వెళ్తుందని కూడా స్పష్టం చేశారు. సో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే రాయలసీమను డెవలప్ చేయాలని కలలు కన్నారో ఆయన కలలన్నీ సాకారం చేసింది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా చెప్పుకొచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారు
రాయలసీమ ప్రాంతానికి చెందినప్పటికీ రాయలసీమ ప్రాంతానికి చెంది ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ రాయలసీమకు ఒరిగిందేమీ లేదు. రాయలసీమ డెవలప్ అవడానికి ప్రధాన కారణము తెలుగుదేశం పార్టీనే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ రాయలసీమకు చేసింది ఏమీ లేదని కూడా చెప్పుకొచ్చారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.